ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి గారి సమరసింహారెడ్డి సినిమాలోని పాత్రకు ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ మరియు ఆ తర్వాత ఆయన కెరీర్ ఎలా ఎదిగిందో ఈ కథనం వివరిస్తుంది. ఆయన కూతురు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా ఈ వివరాలు తెలుసుకుందాం. టాలీవుడ్లో విలన్గా, కమెడియన్గా దాదాపు 300లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు జయప్రకాష్ రెడ్డి. ఆయన 2020లో కరోనా సమయంలో మరణించారు. ఆయన కెరీర్లో విలన్గా స్టార్డమ్ తెచ్చిన సినిమా సమరసింహారెడ్డి. ఆ సినిమాలో జయప్రకాష్ రెడ్డి బాలయ్యకు ధీటుగా కనిపించి తన విలనిజంతో అదరగొట్టారు. ఆ సినిమా తర్వాత జయప్రకాష్ రెడ్డికి ఆఫర్స్ కూడా బాగా పెరిగాయి. రెమ్యూనరేషన్స్ కూడా పెరిగాయి. ఇటీవల జయప్రకాష్ రెడ్డి కూతురు మల్లికా రెడ్డి ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఆయన రెమ్యూనరేషన్స్ గురించి మాట్లాడింది. పృథ్వీతో రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ. ఒకవేళ అతను చెప్తే మల్లికారెడ్డి మాట్లాడుతూ సమరసింహారెడ్డి సినిమాకు నాన్నగారికి సినిమా మొత్తానికి 75,000 రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయినదానికి నాన్న పాత్రకు అప్పుడు తక్కువే అది. ఆ సినిమా తర్వాత నాన్న ఒక బొలోరో కార్ కొంటే సినిమా వాళ్లు గిఫ్ట్గా ఇచ్చారేమో, ఆ సినిమాకు వచ్చిన డబ్బులతో కొన్నారేమో అని అందరూ అన్నారు. కానీ నాన్నలో ఆ కార్ తీసుకున్నారు. నాన్న రోజుకు 5,000 నుంచి 10,000 రెమ్యూనరేషన్స్ తీసుకునే స్థాయి నుంచి రోజుకు 1,00,000, 2,00,000 తీసుకునే స్థాయికి ఎదిగారు అని తెలిపింది. నాన్న చనిపోయినప్పుడు ఎవరూ రాలేదు. ఏ హీరో ఫోన్ చేయలేదు. ఆయన కరోనాతో చనిపోలేదు. జయప్రకాష్ రెడ్డి కూతురు ఎమోషనల్. జయప్రకాష్ రెడ్డి గారి సమరసింహారెడ్డి సినిమా తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకున్నాం. వారి కష్టపడి పనిచేసిన ఫలితం వారి కుటుంబానికి స్ఫూర్తిదాయకం.